అందరికీ శుభోదయం. ఓం గం గణపతే నమః. ధనుసు రాశి వారికి జ్యేష్ఠ మాసం జూన్ నెల గోచార ఫలితాలు. లైన్ BSK ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 195 BSK ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 195 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కడవరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి. ఈ యొక్క మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. శుభం భూయాత్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి BSK ప్రసారాలని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 195 BSK ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 195 BSK ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము జ్యోతిషశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రం వీడియోని ప్రసారం చేసుకుంటున్నాము. అయితే అందులో భాగంగానే మనము కొద్ది రోజుల నుంచి కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం యొక్క రాశి ఫలితములు చెప్పుకుంటున్నాము. అందులో భాగంగానే ఈ రోజుని ధనుసు రాశి వారికి జ్యేష్ఠ మాసం యొక్క మాస ఫలితములు అంటే 28 మే 2025 నుంచి 25/6/2025 వరకు గల కాలంలో మనం రాశి ఫలితాలను చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ముందుగా రాశి ఫలితాలను చెప్పుకోవడానికి ముందర మనము గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. గ్రహస్థితిలో 31/5/2025 నుంచి మేషరాశిలోకి శుక్ర భగవానుడు జారుతున్నారు. తర్వాత 6/6/2025 నుంచి సింహరాశిలోకి కుజుడు వస్తున్నారు. 6/6/2025 నుంచి మిథున రాశిలోకి బుధగ్రహం వస్తుంది. 15/6/2025 నుంచి మిథున రాశిలోకి అర్కుడు సూర్యుడు వస్తున్నారు. 22/6/2025 నుంచి కర్కట రాశిలోకి బుధగ్రహం వస్తున్నారు. ఆల్రెడీ గురుగ్రహ మిథున రాశిలో ఉన్నారు, శనిగ్రహ మీనరాశిలో ఉన్నారు, రాహువు కుంభరాశిలో ఉన్నారు, తర్వాత కేతువు సింహరాశిలో ఉన్నారు ఆల్రెడీ. అయినట్టయితే ఇందులో మనం వ్యాపారం గురించి, విద్యారంగం గురించి, ఉద్యోగం గురించి, రాజకీయం గురించి, కాంట్రాక్టర్స్ గురించి, షేర్ మార్కెట్ గురించి, సేవకుల గురించి, తర్వాత మన గృహముల గురించి, నెక్స్ట్ పెద్దల గురించి, పిల్లల గురించి, ఆరోగ్య వ్యవహారములు మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ముందర కామన్ రీడింగ్స్ ఏంటన్నది మనం చూసుకుందాము. టోటల్ కామన్ రీడింగ్స్ అయితే జూన్లో ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి అనే విద్యార్థులు బాగుంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు ఉంటాయి. సాంకేతికపరమైన సంస్థలకు నెలకొల్పి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు. అంటే పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి వాళ్ళ ఇన్కమ్ వైజ్ వస్తుందా లేదని చూసుకునే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంత మేరకు వనరుల వృద్ధి, ఆదాయ వృద్ధి కలుగుతుంది ఈ యొక్క జూన్ నెలలోనూ. అయినట్టయితే మనకి ఈ జూన్ నెలలోనే వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి ఉంటుంది. అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో మనకి డెవలప్మెంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్యం వృద్ధి ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్టు, ధనం, ధాన్యం తినడానికి లోటు ఉండదు. తర్వాత హోదా గల వ్యక్తులతోటి పరిచయ భాగ్యాలు అవుతాయి. డిగ్నిటీతో ఉన్న వాళ్ళతోటి ఒక పరిచయ భాగ్యాలు అవుతాయి. తర్వాత స్నేహలాభాలు ఉంటాయి. అధికార అనుగ్రహం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అంటే ఇన్నాళ్ళు కూడా శత్రువులుగానే మిగిలిపోయారు. శత్రువులు మీకు సరెండర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మిత్ర బృందం అయిపోతారు. మీకు కుటుంబ సుఖం ఉంటుంది. శాస్త్ర చర్చకు అవకాశాలు ఉంటాయి. ఉన్నత విద్య బాగుండే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క జూన్ నెలలో. అంటే జ్యేష్ఠ మాసంలో మీకు ఇంటర్నల్ శుభకార్యాలకి నాంది పలుకుతారు. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత మీకు పనులందు కొంచెం ఆలస్యం జరిగినప్పటికైనా సరే పనులు రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మానసిక ఆందోళన చాలా బాగా ఉంటుంది. సైకలాజికల్ డిప్రెషన్స్ మీ మీద మీకు నమ్మకం తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
ప్రయాణంలో సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీకు లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో సక్సెస్ రేట్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, మీ వల్ల ఇతరులకు హాని కలగకూడదని మీరు అనుకున్నా అది హాని కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ధనుసు రాశి కాబట్టి ధనుసు, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యారాశికి అధిపతి బుధుడు ఎక్కడున్నారు అన్నట్టయితే మీకు 7వ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీకు వ్యాపారంలో బాగానే ఉంటుంది. ప్లస్ పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత మీకు విద్యార్థులకు ఎలా ఉంటుంది అన్నట్టయితే, విద్యాస్థానాధిపతి మీకు శని అయ్యాడు. ఆ శని 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ కొంచెం స్లోగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ మటు చాలా బాగుంటుంది, భయపడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం మటుకు చాలా బాగుంటుంది. ధనుసు రాశి కాబట్టి ఉద్యోగ స్థానం కన్యారాశి కాబట్టి కన్యకు అధిపతి బుధుడు కాబట్టి ఆ బుధుడు మిథునంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారము ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా చాలా మంచి కాలం అనేది చెప్పాలి. ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఇంకో 2-3 వ్యాపారాలు బ్రాంచెస్ పెట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత రాజకీయంలో ఉన్న వాళ్ళకి రవి వలన మిథునంలోకి రవి వస్తున్నారు అన్నట్టయితే 7వ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి రాజకీయం వల్ల కూడా కొంచెం సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు కాంట్రాక్టర్స్కి కూడా అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా వర్క్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా షేర్ హోల్డర్స్కి అంటే షేర్స్కి కూడా మంచి రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పాను కొనవద్దు, మీరు అన్నీ ఆచితూచి అడుగు వేసి ఏ కంపెనీ మంచిదో ఏ కంపెనీ చెడ్డదో చూసి కొంటే మీకు బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. మీ దగ్గర పనిచేసే సేవకులు ఉన్నారు, వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ గృహిణులకు కూడా అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత పెద్దలకి అన్నట్టయితే గురుగ్రహ అది కూడా ధనుసు లగ్నాత్తు కూడా మిథునంలో ఉన్నారు. అంటే 7వ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు, పెద్దల ఆరోగ్యం బాగుండే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ పిల్లలకు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికైనా సరే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని వలన కొంచెం సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈ అర్ధాష్టమ శని దోష నివారణకు ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రాహువు 3వ స్థానంలో ఉన్నాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. తర్వాత 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుని వలన అనేక రకాల లాభాలు, తర్వాత వస్తువాహన భూషణ ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 7వ స్థానంలో రవి గురువులు ఉన్నారు. వ్యాపారస్తులు బాగుంటుంది, విద్యార్థులు బాగుంటుంది. తర్వాత వృద్ధులకి, పిల్లలకి, మనలకు కూడా అన్ని విధాలు బాగుంటుంది. భాగ్యస్థానంలో కుజుడు కేతు ఉన్నాడు. కొంచెం ఫైనాన్షియల్ టైట్ ఉంటుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఉంది. అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మీరు గణపతి ఆరాధన చేస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత 10వ స్థానాధిపతి బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానాధిపతి శుక్రుడు 5వ ఉన్నాడు. అనేక రకాలైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 12వ స్థానాధిపతి కుజుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. కొంచెం ఫైనాన్షియల్ టైట్ ఉండే అవకాశం ఉంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మడం వాపులు ఇటువంటివన్నీ కూడా రావచ్చు. ఏమైనప్పటికైనా సరే మీరు నవగ్రహ ఆరాధన చేసుకున్నట్టయితే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. నవధాన్యాలు దానం చేయండి, మీకు అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను. దేవికి మీరు పూజ చేయండి, చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి BSKV ప్రసరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మంచి కామెంట్ రాయండి. తర్వాత
మరలా ఇంకొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా సెలవు తీసుకుంటున్నాను. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.